పర్సంటేజ్ కాంపోజిషన్ లో 3 పద్ధతులు చెప్పా కదా. 3 పద్ధతులు వచ్చేటప్పటికల్లా ఒకటి వెయిట్ బై వెయిట్ పర్సంటేజ్ రాయొచ్చు, రెండోది వాల్యూమ్ బై వాల్యూమ్ పర్సంటేజ్ రాయొచ్చు, మూడోది వెయిట్ బై వాల్యూమ్ పర్సంటేజ్ రాయొచ్చు. యాక్చువల్లీ మీకు మొలారిటీ వైజ్ లేదా మోల్ ఫ్రాక్షన్ వైజ్ క్వశ్చన్స్ అడిగేటప్పుడు దీస్ మెనీ నెంబర్ ఆఫ్ గ్రామ్స్ దీనిలో డిజాల్వ్ చేశాడు అని ఇవ్వడు. ఓకేనా, వాటిని పర్సంటేజ్లో ఎక్స్ప్రెస్ చేస్తాడు. మీరు దాన్ని కన్వర్ట్ చేసుకోవడం రావాలి. అలా వస్తేనే వాటిల్లో మీరు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలరు. క్లియరా? ముందుది వెయిట్ బై వెయిట్ పర్సంటేజ్ చూద్దాం. దీనిలో జాగ్రత్తగా చూసుకోండి. వెయిట్ బై వెయిట్ రాసినప్పుడు పైదేమో స్మాల్, కిందదేమో క్యాపిటల్ రాస్తారు. అంటే పైది మీకు సొల్యూట్ని రిప్రజెంట్ చేస్తే డినామినేటర్లో రాసింది సొల్యూషన్ యొక్క వెయిట్ని చూపిస్తుంది. క్లారిటీ వచ్చిందా? కాబట్టి ఫస్ట్ ఇది వెయిట్ బై వెయిట్ పర్సంటేజ్ రాస్తే వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ డిజాల్వ్డ్ ఇన్ ద గివెన్ వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్ టు మేక్ ద సొల్యూషన్ ఆఫ్ 100 grams. సో 100 grams కంప్లీట్ సొల్యూషన్ మేక్ చేయడానికి ఎంత వెయిట్ ఆఫ్ ద సొల్యూట్, ఎంత వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్లో డిజాల్వ్ చేస్తామో దాన్నే కరస్పాండింగ్లీ వెయిట్ బై వెయిట్ పర్సంటేజ్ అంటారు. కాబట్టి మనం రాసేటప్పుడు కూడా mass of the component in the solution divided by total mass of the solution into 100. ఇక్కడ mass of that component అంటే it is mass of solute. క్లారిటీ వచ్చిందా? ఫర్ అన్ ఎగ్జాంపుల్ 20% NaCl by weight in water అని ఇచ్చాడు అనుకోండి. అవునా? దీని మీనింగ్ ఏంటి? వెయిట్ బై వెయిట్ అని చెప్పాడు కాబట్టి NaCl దట్ ఈస్ సొల్యూట్ 20 grams డిజాల్వ్ చేసావు. దేనిలో డిజాల్వ్ చేసావు? 80 grams ఆఫ్ వాటర్లో డిజాల్వ్ చేసావు. ఎందుకు? ఓవరాల్గా సొల్యూషన్ నీకు ఎంత రావాలి? 100 grams రావాలి. కాబట్టి 100లో నుంచి 20 తీసేస్తే రిమైనింగ్ విల్ బి ద వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్ అవుతుంది. కాసిం సార్ క్లాసెస్ ఆండ్రాయిడ్ యాప్ని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. అంటే దానిలో మీకు సంబంధించిన ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్, ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్, దానికి సంబంధించిన కోర్స్ లింక్ కనబడుతుంది, దాన్ని ఎన్రోల్ చేసుకోండి.